థర్డ్ డే, ఫైనల్ డే ఇన్ SFO. వన్ లాస్ట్ డే. సో మిగిలిన ప్లేసెస్ అన్ని కవర్ చేస్తున్నాం. ఫస్ట్ ఫేవ్ బిల్డింగ్కి వెళ్ళినాం, నెక్స్ట్ కాయిట్ టవర్, చైనా టౌన్, ఇప్పుడు బ్యాటరీ పార్క్కి వెళ్తున్నాం. సో యాక్చువల్లీ వాట్ అదే కదా, వీడియో మోజులో పడి సిగ్నల్ మిస్ అయ్యింది ఫ్రెండ్స్. డ్రైవర్ ప్యాసింజర్ పందిలా కూర్చొని చూసారా ఫ్రెండ్స్, ప్రదీప్ గారు మూసి మూసి నమ్ముతున్నాడు ఫ్రెండ్స్ వెనకాల. అన్నిసార్లు ఫ్రెండ్స్ అనకరా, ఎవడరా నీకు ఫ్రెండ్ అంటారు. నా క్లాసా నా ఊరా, ఎవడరా నీకు ఫ్రెండ్? ప్రదీప్ గా సిగ్గుపడితే మరి కళ్ళు మూసుకొని. వాడికున్న నిక్ నేమ్ అది, సిగ్గు ఎక్కువ. హాయ్ పీపుల్. చూపిరు ఒకసారి రోలర్ కోస్టర్. ఇప్పుడు బ్రేక్ వదిలేస్తా. అది అవుతుంది కదరా. ఎక్కడ సంతగా చెప్పురా, మాట్లాడరా. నమస్తే, గుడ్ బై. పార్కింగ్ ఎట్లా పెట్టరు దీనిపైన సైడ్? అదే కదా, కాదు వెనకకి ఏదో కార్ ఇట్లా రివర్స్ పడుకున్నట్టు. సీన్ గాని జాకెట్ మిస్ అయ్యిండు. జాకెట్ వీడియోలో అసలు ఈ రోడ్ అంతా ఒక స్లోప్ లా ఉందన్నమాట. ఒక డౌన్ హిల్ ని మనం ఆపోజిట్ సైడ్ నుంచి ఎక్కితే ఎలా ఉందో అలా ఉంది డ్రైవ్. అండ్ ఇంకా వర్స్ట్ పార్ట్ ఏంటంటే ఆ స్లోప్ దగ్గరనే వీడు స్టాప్ బోర్డు పెట్టిండు. ఆ స్టాప్ బోర్డు దగ్గర ఒక్కొక్క కార్ ఆగి చూసుకొని వెళ్ళేలోపు కారు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. ఒక రైడ్ ఎక్కినట్టే ఉంది ఈ డ్రైవ్ అయితే. ఏమైందిరా? అందుకే అది ఆన్ చేసి ఆఫ్ చేసి అవుతుంది కానీ ఇట్లా తిప్పుతున్నా నీకోసం అన్న కొంచెం. ఇందాకైతే అప్ హిల్ ఎక్కాం కదా, ఇది డౌన్ హిల్ అనమాట. కింద సిటీ అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో, కాకపోతే ఒక్క బ్రేక్ సడన్గా వేస్తే వెనకాల కూర్చున్న వాళ్ళు పోయి ముందు పడతారు ఖచ్చితంగా. అంత పెద్ద స్లోప్ ఉంది ఇక్కడైతే. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి ఆల్రెడీ మనం ముందు వీడియోలో చూసాము గోల్డెన్ గేట్ బ్రిడ్జ్. మళ్ళీ ఈ యాంగిల్ నుంచి ఎలా ఉంటుంది వ్యూ అనేది చూడడానికి బ్యాటరీ పార్క్ అని ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అసలు ఆ గోల్డెన్ గేట్ కంటే ఇక్కడ కనిపిస్తున్న ఇల్లులు అండ్ వాళ్ళు వేసిన చెట్లు చాలా బాగున్నాయి. మళ్ళీ మొన్న వచ్చిన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాం. సో నిన్న గోల్డెన్ గేట్ మొన్న ఆ ఎండ్ నుంచి చూసాం. ఓకే, నిన్న అది మొన్న. సో ఈ రోజు ఈ ఎండ్ నుంచి చూద్దాం. అప్పుడు సన్సెట్ వ్యూ మంచిగా ఉండే. బేసిక్ ఈ రోజు ఫుల్ క్లౌడీ ఉండి సరిగా రావడం లేదు. యా, చూసిరా ఎంత దూరం ఉందో? 0.2. ఓకే. సో బ్యాటరీ పార్క్ పార్కింగ్ లాట్ నుంచి 0.2 మైల్సే, జస్ట్ 5 minutes వాక్. కాకపోతే ఇది 2 ways ఉంటుంది. సో మేము వెళ్ళేది షార్టెస్ట్ రూట్ అనమాట. సో మిగిలినది ఇంకొక వేరే రూట్ ఉంటుంది, అది కొంచెం బ్యాటరీ పార్క్. సో అదొక అబ్జర్వేషన్ పాయింట్ రా. సో అక్కడ నుంచి గోల్డెన్ గేట్ మంచిగా, అక్కడ కొంచెం ఎక్కువ బ్యాటరీలు డెడ్ అయితే, ఫోన్ బ్యాటరీస్. సో అందుకే బ్యాటరీ పార్క్ అనమాట. ఎక్కువ ఫోటోలు దిగుతారు కదా. సౌండ్ చేయండి. యా యా ఎవరిది తీయడానికి అనుకుంటున్నారా? యాక్చువల్గా 2 waysలో నుంచి వెళ్ళొచ్చు మనం ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గరికి. ఇది షార్టెస్ట్ వే అనమాట. ఒక టన్నల్ లోపల నుంచి వెళ్తున్నాము. పైన తగులుతుంది, నెత్తులు చూసుకోరి. పైన కూడా చూసుకోరి. పైన మెయిన్ చూడు చూడు ఎట్లా దూరం వస్తారు. జాగ్రత్త జాగ్రత్త. బాగుంది. యా, ఇక్కడి నుంచి బాగుంటది. మనం SFOలో ఫస్ట్ డే చూసిందేమో వెస్ట్ సైడ్ నుంచి వ్యూ అనమాట. ఇది ఈస్ట్ సైడ్ నుంచి. సో లైక్ సన్సెట్ చూడడానికి అక్కడ నుంచి బాగుంటుంది. అండ్ ఓన్లీ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని చూడడానికి ఇక్కడికి రావచ్చు అనమాట. బట్ ఫొటోస్ మాత్రం 2 డైరెక్షన్స్ నుంచి మంచిగానే వస్తున్నాయి. ఈ ఈస్ట్ సైడ్ ఏంటంటే ఇంకొంచెం దగ్గర ఉందన్నమాట ఫొటోస్ దిగడానికి, వీడియోస్ తీసుకోవడానికి. అదేమో ఇంకొంచెం దూరంగా ఉంది. బట్ సన్సెట్ మంచిగా ఉంది అక్కడ నుంచి.
ఈ బ్యాటరీ పార్క్ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్కి చాలా క్లోజ్గా ఉంటుంది అనమాట. సో అందుకే ఇక్కడ చాలా రష్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ మీద నడవడానికి ఇక్కడ నుంచే వే ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎంటర్ అయ్యి ఈ బ్రిడ్జ్ మొత్తం నడుచుకుంటూ అవతల ఎండ్ వరకు నడుచుకుంటూ వెళ్తారనమాట. సో మేము ఇంకా మాకు టైం లేక మేమేం నడవలేదు, జస్ట్ ఆ పార్క్లో కొంచెం టైం పాస్ చేసేసి వెళ్ళిపోయాం. అండ్ మేము వెళ్ళిన రోజు కొంచెం క్లౌడీగా ఉండడం వల్ల మాకు డే టైం ఫొటోస్ అయితే అంత మంచి రాలేదు. బట్ నైట్ వ్యూలో ఈ బ్రిడ్జ్ పైన లైట్స్ వేస్తారనమాట. ఆ టైంలో ఆ వ్యూలో ఫొటోస్ బాగా వచ్చాయి. అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంది అక్కడ నుంచి వ్యూ. ఎక్కడికి వచ్చాం? గోల్డెన్ గేట్ ఫాగ్ లో కలిసిపోతుంది. నైట్ వ్యూలో మన గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ని ఇప్పుడే చూసుకొని మన ఫ్రెండ్స్ అందరూ ఫోటోలు దిగి ఇప్పుడే బయలుదేరారు ఇంటికి. ఈయన ఈ గోల్డెన్ గేట్ బ్రిడ్జిని కట్టిన గొప్ప ఆర్కిటెక్ట్, బ్రెయిన్ బిహైండ్ దిస్ ఎగ్జిక్యూషన్ ఈయన జోసెఫ్ స్ట్రాస్ లెగసీ. గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి డైరెక్ట్ గిరాడల్ చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చామన్నమాట. సో ఇది చాక్లెట్స్కి చాలా అంటే చాలా ఫేమస్. అండ్ నేను ఈ ప్లేస్కి రావడానికి ఎక్కువ ఎగ్జైట్ అయింది ఐస్ క్రీమ్ గురించి అనమాట. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాలా అంటే చాలా బాగుంటుందని విన్నాను. అండ్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే వీళ్ళ ఫడ్జ్ అనమాట, హాట్ ఫడ్జ్ ఐస్ క్రీమ్. సో చూద్దాం ఇది ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము. అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా హ్యాపెనింగ్ అనిపించింది. కాకపోతే వర్స్ట్ థింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 hour లైన్లోనే నిల్చోవాలి. అసలు ఎంతసేపు లైన్లో నిల్చున్నాం అనేది చూడండి, ఎంత పెద్ద లైన్ ఉందో చూడండి. అసలు ఇంత పెద్ద లైన్ దాటుకొని అంతసేపు లైన్లో నిల్చొని లాస్ట్కి ఆర్డర్ ఇచ్చాక మాకు కూర్చోడానికి ప్లేస్ కూడా లేకుండే అనమాట. సో ఆ ప్లేస్ కోసం ఇంకొక 15 to 20 minutes వేస్ట్ అయిపోయింది. సో ఏంది షామమ్మ ఇంత లైన్ అది నీకు? అందుకే వాడు 3 hours ఇచ్చింది మినిమం పార్క్. ఈ గిరాడెల్ చాక్లెట్ ఫ్యాక్టరీ దగ్గర మాకు లాస్ట్ టైం చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్ అయింది. మా ఫ్రెండ్స్ వాళ్ళ బిలాంగింగ్స్ కార్లో వదిలేసి వచ్చారు. మేము కారు రోడ్ సైడ్ ఇక్కడ పార్క్ చేసాము. పార్క్ చేసి వాళ్ళు వ్యాలెట్లో కార్ బ్యాక్ సైడ్ సీట్లో అలా పెట్టేసి వచ్చేసారు. 5 minutes, లాస్ట్ టైం ఇంత రష్ లేదు, జస్ట్ 5 minutesలో మేము చాక్లెట్స్ అండ్ ఐస్ క్రీమ్ తీసుకొని వెళ్ళాము. వెళ్ళేలోపు కార్ అద్దం బ్రేక్ చేశారు. కార్లో ఉన్న వాళ్ళ వ్యాలెట్స్, వాళ్ళ పాస్పోర్ట్స్ అన్నీ తీసుకొని వెళ్ళారు. సో వెంబటే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాము. బట్ వాళ్ళు కూడా, పోలీసు వాళ్ళు, మాకు రోజు ఇలాంటి 5 to 6 కంప్లైంట్స్ వస్తుంటాయి. సో మీరు ఎప్పుడూ ఇలా బిలాంగింగ్స్ కార్లో వదిలేసి వెళ్ళొద్దు అని చెప్పి అన్నారు. సో మీరు కూడా ఎప్పుడైనా ఎస్ఎఫ్ఓ డౌన్ టౌన్ వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీ వ్యాలెట్ కానీ ఏదైనా మీ బిలాంగింగ్స్ ఏవి కూడా కార్లో వదిలేసి వెళ్ళకండి. ఆల్మోస్ట్ ఒక 40 minutes లైన్లో నిల్చుంటే మెనూ దానికి వచ్చామన్నమాట. మెనూ బయటనే పెట్టారు ఎంత ప్రైస్ ఏంటి అని చెప్పేసి. సో ఇంకా మెనూ చూసేసి డిస్కస్ చేసుకుంటున్నాం ఎవరేం ఆర్డర్ ఇవ్వాలి, ఒక్కొక్కటి ఆర్డర్ ఇస్తే అందరం అన్ని టేస్ట్ చేయొచ్చు కదా అన్నట్లు అంతా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. ఇగో గిరాడు ఇంత లైన్ కట్టి ఇక్కడ దాకా వచ్చాం. ఓ పైన కూడా సిట్టింగ్ ఉంది షాన్ మామ, నైస్. ఇక్కడ చాక్లెట్స్ కూడా ఉన్నాయి గిరాడు. కింద కూడా పడేశాడు. ఏంటి $5 ఉండేది $17 లీడ కాస్ట్లీ. $5 ఏంద్ర వీడు మీరేం వీళ్ళేంది వెయిటింగా? ఇంకా లేదు 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 ప్లేస్ లేదు.
ఇట్లా తినొచ్చు. ఏం చేస్తున్నావు సోనమ్మా? కొట్టండి. నాకెందుకు టేస్ట్ లేదు అనిపిస్తుంది షార్మా. ఇక్కడ ఐస్ క్రీమ్ టేస్ట్తో నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే బనానా స్ప్లిట్ అయితే బాగాలేదు. 3 ఫ్లేవర్స్లో ఐస్ క్రీమ్ ఫ్లేవర్ చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసి ఆర్డర్ ఇచ్చా. అంత గ్రేట్గా అయితే లేదు. బట్ ఈ హాట్ ఫజ్ సండే మాత్రం మంచిగా ఉంది. ఎవరైనా వస్తే అది ఆర్డర్ ఇవ్వండి, అది వర్త్ అనమాట. యాక్చువల్గా అందరికి తెలిసినట్టు గిరాడల్ చాక్లెట్స్కి చాలా ఫేమస్ కదా. సో ఈ ప్లేస్లో ఏంటంటే చాక్లెట్ ఎలా చేస్తారు, దాని మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది, చాక్లెట్ ఎగ్జిబిషన్ అని ఉంటుంది. దానికి ముందే మనం బుకింగ్స్ చేసుకోవాలి. సో మాకు టైం లేకుండే అనమాట వెళ్ళడానికి. సో మేమైతే ఆ ప్లేస్ విజిట్ చేయలేదు. బట్ చాలామంది చూసిన వాళ్ళు చెప్పారు బాగుంటుంది, విజిట్ చేయొచ్చు అని చెప్పారు. సో ఎవరైనా వెళ్తే విజిట్ చేయండి. అండ్ ఇక్కడ ఓన్లీ చాక్లెట్స్ ఐస్ క్రీమ్స్ కాకుండా ఫుడ్ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి అన్నమాట. డైనింగ్కి చాలా ప్లేసెస్ ఉన్నాయి. బనానా స్ప్లిట్. ఎవరైనా గిరాడల్ వెళ్తే మీకు ఒక ఫాస్టెస్ట్ రూట్ చెప్తా అనమాట లోపల ప్లేసెస్ ఆపుకోవడానికి. ఇక్కడ చాక్లెట్ షాప్ ఉంది కదా, దీంట్లోకి ఎంట్రీ ఉంటుంది అనమాట డైరెక్ట్ చాక్లెట్స్ తీసుకోవడానికి. సో ఇందులోకి ఎంటర్ అయ్యి ఇందులో నుంచి మనం లోపల ఐస్ క్రీమ్ ప్లేస్కి కూడా వెళ్ళొచ్చు. సో అలా వెళ్ళి ఎవరైనా ప్లేసెస్ ఆపుకోవాలంటే ఆపుకోవచ్చు అనమాట. సో ఇది ఒక టిప్ అనుకోండి. ఈ ఎస్ఎఫ్ఓలో 3 days మేము ఏమేమి ప్లేసెస్ అయితే విజిట్ చేయాలనుకున్నామో ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ విజిట్ చేసాము. ఆ చైనా టౌన్ అది కూడా చూసాము, బట్ వీడియో తీయలేదన్నమాట, మళ్ళీ వెళ్తాం అనుకొని. సో ఇది శాన్ ఫ్రాన్సిస్కోలో 3 days ఇలా అయిపోయాయి అనమాట. ఇది లాస్ట్ డే. సో నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.